కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. మేలు చేసి శ్రమపడు. చాలామంది కీడు చేసి, అర్థమైందా, చెడు కార్యములు చేసి, చెడ్డ కార్యములు చేసి కష్టాలు అనుభవిస్తూ, చెడ్డ పనులు చేస్తూ, చెడ్డ కార్యాలు చేస్తూ, కష్టాలు అనుభవిస్తూ దేవుని మీద నిందలు వేస్తారు. నేను శ్రమ పడుతున్నాను. ఎవరి నిమిత్తం శ్రమ పడుతున్నావు? దేని కొరకు శ్రమ పడుతున్నావు? నువ్వు స్వార్థ నిమిత్తం శ్రమ పడ్డావా? దేవుని నిమిత్తం శ్రమ పడ్డావా? పరిచర్య నిమిత్తం శ్రమ పడ్డావు? దేని నిమిత్తం శ్రమ పడ్డావు అంటే చెడ్డ కార్యాల నిమిత్తం శ్రమ పడ్డావు. దాన్ని దేవుని నిమిత్తం శ్రమ పడినట్లుగా క్రియేట్ చేసుకుంటున్నావు. అర్థమవుతుందా? దేవుని నిమిత్తం శ్రమ పడినట్లుగా దాన్ని చిత్రీకరిస్తూ ఉన్నాం. నేను చెప్పే మాట అర్థమవుతుందా మీకు? అందుకండి